బ్రేకింగ్ న్యూస్ విజయవాడ గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు ఫిర్యాదుదారుడు. దాడి సమయంలో సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. అతన్ని కులం పేరుతో దూషించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనని ఎవరూ దూషించలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు సత్యవర్ధన్. సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారన్నాడు. ఘటన జరిగినప్పుడు తాను అక్కడ లేనని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్న న్యాయమూర్తి అతడి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి టీడీపీ ఆఫీస్ పై ఘటనపై కూడా అటు ఫిర్యాదుదారుడి కేసుతో నాకు సంబంధం లేదు, నేను అక్కడ లేనంటూ కూడా ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? ఎవరన్నా వెనక నుంచి ఫోర్స్ చేయడం వల్ల ఇదంతా జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయం దాడి ఘటనలో ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి ఎవరైతే గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండో హర్షవర్ధన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, తనని ఎవరు కూడా దాడి సమయంలో కులంతో పేరుది కానీ లేకపోతే మరో రకంగానే దూషించలేదు, ఎట్లా కూడా ఎవరిని నేను అసలు ఫిర్యాదు చేయలేదు, తనకి సంబంధించి కూడా సాక్షి సంతంగా తన వద్ద తీసుకున్నారు. దాన్ని బేస్ చేసుకొని పోలీసు అధికారులు బలవంతంగా తన చేత కేసు పెట్టించి అనేక మందిని అరెస్ట్ చేసి ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నారు. తనకి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి కూడా నిన్న సాయంకాలం అనూహ్యంగా ఆయన ఎస్సీ ఎస్టీ న్యాయమూర్తి ఎదుట హాజరై తన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. దీంట్లో 89 మంది నిందితులను గుర్తించారు. దీంట్లో A71గా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంతో ఈ కేసు పరిస్థితి ఏంటి, ఏ రకంగా ముందుకెళ్లాలి అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే మరొక వైపు పోలీస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఇదంతా జరిగింది. పోలీస్ అధికారులే కావాలని హర్షవర్ధన్ని బెదిరించి కేసు విత్డ్రా చేసుకునే విధంగా ప్రయత్నం చేశారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరొక వైపు హర్షవర్ధన్ మాత్రం టీడీపీ పోలీసులే తనని ఇబ్బందులు పాలు చేసి ఆ రోజు తనపై బలవంతంగా కేసు పెట్టించారని చెప్పి హర్షవర్ధన్ ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద ఇటు అధికార పక్షానికి సంబంధించి కానీ ఇటు వైసీపీకి సంబంధించి కానీ ఇద్దరు కూడా పోలీసులనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు ఒత్తిడి వల్లే కేసు నమోదు చేశానని చెప్పి వారు చెప్తున్నారు, పోలీసులు ఒత్తిడి వల్లే కేసు విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ చేపట్టబడుతుంది. ఆ అంశానికి సంబంధించి ఈ కేసుని డిస్పోజల్ చేస్తారా, లేకపోతే విచారణ వాయిదా వేస్తారా, లేకపోతే వీరందరి వద్ద నుంచి వివరాలు సేకరించి అసలు ఏం జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి వివరాలు సేకరిస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నా అతనే ఇవాళ ఎస్సీ ఎస్టీ కోర్టుకు వచ్చి తనని బలవంతంగా ఇబ్బందులు పాలు చేసి తానిచ్చిన సాక్షి అంతగాని ఫిర్యాదుగా మలుచుకున్నారని చెప్పి ఫిర్యాదు చేసే నేపథ్యంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. అఖిల, అయితే శివ, ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో తను ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ నిజాన్ని బయట పెట్టలేదు, అంటే ఇప్పుడే ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? దీని వెనక ఎవరన్నా ఏదైనా కుట్రకోణం దాగి ఉందనుకోవచ్చా? అంటే ఇప్పుడు తను తప్పుకున్న నేపథ్యంలో ఇంకెవరన్నా ప్రత్యేక సాక్షుల్ని పట్టుకునేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ప్రధానంగా చూసుకుంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులతో కొల్యూడయి అతనికి కొంత ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించారు. ఆ సహాయ సహకారాలు అందించడం మూలంగానే ఆయన కేసుకు సంబంధించి వెనక్కి తీసుకువెళ్ళాడనే కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి ఈ చర్చలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ప్రస్తుతం అయితే విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం లేకుండానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులతో పోలీసులు సహకరించడం మూలంగానే ఈ కేసుకు సంబంధించి భారీ స్థాయిలో ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగినట్లు ఒక ప్రచారం అయితే ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరొకవైపు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నా ఆ ఫిర్యాదుదారుడే కేసుని విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పడంతో ఈ కేసులో మిగిలిన వారిని విచారించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.